నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ చేసిన అప్పుల వల్ల కొత్త అప్పులు దొరకడం లేదన్న ఏపీ ముఖ్యమంత్రి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని పవర్ పాయింట్ ద్వారా తెలిపిన చంద్రబాబు. వైజాగ్ ప్రొఫైల్స్ గ్రీన్ సిటీ శ్రీవారి ఆలయాన్ని స్పీకర్ తో కలిసి సందర్శించిన ఐటీ మంత్రి నారా లోకేష్. ఆయన పాత్రుడికి చిన్నబాబుతో పాటు ఎంపీ భరత్ కు గాజువాక ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో నిర్వహించిన శ్రీ శంబర పోలమాంబ జాతరకు పోటెత్తిన భక్తులు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన రాష్ట్ర గిరిజన మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. జిల్లావాణి ఛానల్ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తుందని కితాబునిచ్చిన నందిగామ ఆర్డీఓ. 2025వ సంవత్సరం సంబంధించిన జిల్లావాణి రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరించిన బాలకృష్ణ. వైసీపీ చేసిన అప్పుల వల్ల కొత్త అప్పులు దొరకడం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంలో అప్పులు తీసుకొచ్చి జల్సాలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఏపీకి అప్పు ఇవ్వని పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందన్నారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతుందని 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టు స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 నివేదిక పైన సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సంపద సృష్టించాలి, ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి, డెవలప్మెంట్ చేయాలి. దీనివల్ల సంపద సృష్టించబడుతుంది, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు మళ్ళీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి ఖర్చు పెడతాం, అదే మాదిరిగా మళ్ళీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం, మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం. అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూగా నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇక టోటల్ ఎక్స్పెండిచర్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం, టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉందో దానిపైన ఎంత పెట్టారు, రెవెన్యూ మొబిలైజేషన్, స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెవెన్యూస్, మన ఆదాయం జిఎస్టిపిలో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తూ ఉంది, స్టేట్ ఓన్ రెవెన్యూ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం, ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, అప్పులు చేసి కాదు. ఫిస్కల్ ప్రుడెన్స్, గ్రాస్ ఫైనాన్షియల్ డెఫిసిట్ జిఎస్టిపికి, రెవెన్యూ డెఫిసిట్ జిఎస్టిపికి, డెట్ ఇండెక్స్, ఇంట్రెస్ట్ పేమెంట్ రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఆదాయం వస్తూ ఉంది, దానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ ఎంత అప్పు ఉంది, ఎంత జిఎస్టిపి ఉంది, ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబిలిటీ అప్పు చేయడమే కాకుండా అప్పు తిరిగి పే చేసే శక్తి మనకు ఉందా లేదా అవి చూసిన తర్వాత గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ కూడా పేమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని చేశారు. ఇది జిఎస్టిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ 2022-23 తయారు చేసిన రిపోర్ట్. నెక్స్ట్, ఇది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్లో మీరు చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా 67.8 ఉంటే మనం 20.9, 3 రెట్లు మనకంటే 3.5 రెట్లు ఉన్నారు, పైనున్నారు. దెన్ ఛత్తీస్గఢ్, దెన్ గోవా, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, హర్యానా, కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. మన కింద ఒక్క పంజాబే ఉంది. బీమార్ స్టేట్ అని చెప్పుకున్నాడు మన ఉంటారు బీహార్ని, ఆ స్టేట్ కూడా పైన ఉంది. ఇప్పుడు మనం కిందకు వచ్చేసాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే డెట్ సస్టైనబిలిటీ 0, అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు. అందుకే ఎవరన్నా డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితులు లేరు మనకు. అందుకే ఎఫ్ఆర్బిఎం కూడా లేదు. అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళా ఫర్దర్గా ఇది 2022-23 అయితే మళ్ళా అప్పులు చేసేశారు. అందుకే ఎంఆర్ఓ ఆఫీసర్ కూడా తాకట్టు పెట్టారు.
ఎంఆర్ఓ ఆఫీసులు లేకుంటే గవర్నమెంట్వి లిక్కర్ తాకట్టు పెట్టడం, ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేశారు. ఇది క్లియర్గా నేను చెప్పింది కాదు, ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్, ఒక రాష్ట్రాని కోసం చేసిన పని కాదు. దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ఒక సజెస్టివ్గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది. వైజాగ్ ప్రొఫైల్స్ గ్రీన్ సిటీ శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎంపీఎం శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వైజాగ్ ప్రొఫైల్స్ ఎండీ బండి సురేష్ కుమార్, డైరెక్టర్ వివి కృష్ణారావులు స్వాగత ఏర్పాట్లు చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య పూర్ణ కుంభంతో ఆలయ ప్రధాన అర్చకులు వాసస్వామి పర్యవేక్షణలు అర్చక బృందం ఆలయంలోకి స్వాగతించారు. ఆలయంలో లక్ష్మి ఆండాల్ సమేత వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసే స్వామివారి హారతులు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నారా లోకేష్ తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు, మహిళలు, కార్యకర్తలు పోటీ పడ్డారు. ఉక్కు కార్మికులు, పలు సంఘాల నాయకులు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం లోకేష్ ఆ ప్రాంగణం వద్దకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి తనతో ఫోటోలు ఇవ్వటం ప్రత్యేకతను సంతరించుకుంది. లోకేష్ తో ఫోటోలు దిగిన వారు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మీరంతా ఇళ్లకు జాగ్రత్తగా వెళ్లండని లోకేష్ చెప్పడం చాలా మంది ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే ఈ పౌరు సభ ఇది, ఈ సభలో నేను ఉండలేనని బయటకు వచ్చాను. ఎందుకు రావట్లేదు? ఏమని జరిగింది? భయం. అసెంబ్లీకి వచ్చి ఫేస్ చేయలేక భయపడి రావట్లేదని నేను అనుకుంటున్నాను. అంటే నేను స్పీకర్గా ఆహ్వానించాను. నేను 2 సార్లు చెప్పాను, ప్రశ్నలు కూడా చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు భయం పడకండి, అసెంబ్లీకి రండి, మీరు ఎమ్మెల్యేకి గెలిచారు, మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, ప్రజల తరఫున మాట్లాడండి అంటే అది రావట్లేదు. నన్ను చేయమంటారు. విశాఖ భూకంపకోణంలో ప్రముఖ పాత్రలు చేశారు, రాజకీయాలను తప్పుకోవాలి. నీకు అదే చెప్పాను, రాజకీయాల్లో నేను రాగొద్దు, స్పీకర్ హోదాలో ఉన్నాను, రాజకీయాలు మాట్లాడుకోవాలి. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో వెలసినటువంటి ఉత్తరాంధ్ర ఇలవేల్పు గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ శంబర పోలమాంబ జాతరకు పోటెత్తిన భక్తులు. ఈ జాతరకు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండే కాకుండా ఉత్తరాంధ్ర నుండి భారీగా తరలివచ్చిన భక్తులు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని గిరిజన పండుగ ప్రకటించడంతో గిరిజన మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజల కార్యక్రమంలో పాల్గొన్నారు. శంబర గ్రామంలో సిరి మానోత్సవ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పెద్ద ఎత్తున మోహరించారు. జిల్లావాణి ఛానల్ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తుందని ఆర్డీఓ కె బాలకృష్ణ అన్నారు. నందిగామలో జిల్లావాణి ఛానల్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ జగ్గయ్యపేట రిపోర్టర్ సురేష్ నాయక్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ నిజాలు నిర్భయంగా ప్రజలకు తెలియజేయడంలో జిల్లావాణి ఛానల్ ప్రత్యేకత సంతరించిందని అన్నారు. ఛానల్ భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యాన్ రాతే, రాకేష్, వినోద్ పాల్గొన్నారు.
ఓకే సార్. ప్రజా సమస్యలపై ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకై 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న అలుపెరగని యోధుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించడం యావత్ మాదిగలందరికీ దక్కిన గౌరవమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు కండేపూడి శ్యాంబాబు మాదిగ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్తో ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో 1000 గొంతులు 1,00,000 డప్పుల పేరున్న మాదిగలతో మందకృష్ణ మాదిగ తలపెట్టిన పోరాటానికి మద్దతుగా ఈ నెల 30న తునిలో ఉభయ గోదావరి జిల్లాల మాదిగల మహా ప్రదర్శన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పిఠాపురంలో శ్యాంబాబు మాదిగ ఆవిష్కరించి ఎంఆర్పీఎస్ నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్యాంబాబు మాదిగ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు బాలా తదితరులు పాల్గొన్నారు. ఆయనకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అంటే మాదిగల ఏకైక డిమాండ్ అంగీకరించింది, నెరవేర్చడానికి మామూలు కలుపుతుందనే విషయాన్ని సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా గమనించాలని తెలియజేస్తూ ఉన్నాం. రెండోది, ఈ రాష్ట్రంలో అలాగనే తెలంగాణలో కూడా ఏదైతే ఫిబ్రవరి 7వ తారీఖున 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమానికి ప్రభుత్వాలు రెండూ కూడా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు కలుగు చేస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ చూస్తూ ఊరుకోదని, దానికి ధీటుగానే బదులు చెబుతామని, దానికి సపోర్టుగా ఫిబ్రవరి 7వ తారీఖున జరిగే కార్యక్రమానికి సపోర్టుగా ఈ నెల 30వ తారీఖున తుని పట్టణంలో బ్రహ్మాండమైనటువంటి 1000 డప్పులతో అనుబంధంగా హైదరాబాద్కి అనుబంధంగా ఒక ప్రదర్శన చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలు ముందు బారిపోతే తక్షణమే దాని ప్రతీకార చర్య తీసుకోవడానికి ఎంఆర్పీఎస్ ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంటూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎవరికైతే మాన్య శ్రీ మందా కృష్ణమాదిగ గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే తెలంగాణ బీజేపీ ప్రభుత్వానికి కూడా ఈ ఎంఆర్పీఎస్ రాష్ట్రాల నుంచి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఏకైకంగా వర్గీకరణ ఫలాలు సాధించే క్రమంలో పార్లమెంట్లో చట్టం చేయాలని రేపు జరిగే ఈ కార్యక్రమానికి 1,00,000 డప్పులు 1000 గొంతులకు అందులో ఏదైనా కానీ ఈవెంట్ కానీ అన్ ఈవెంట్ జరిగితే ప్రభుత్వం అందే బాధ్యతని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. రేపు జరిగే కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాల నుంచి అన్ని రకాల ప్రజాస్వామికవాదులు మాదిగ దండోర అనుబంధ సంఘాలు కూడా లక్షలాదిగా హైదరాబాద్ చేరుకోవాలి. ఆయా ప్రాంతాల్లో జిల్లాల వారీగా కేటాయించినటువంటి ఆయా క్యాబిన్లో కూడా 1,00,000 డప్పుల కార్యక్రమానికి అధికంగా మీరందరూ తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. కొత్తూరు మండలం పొన్నుటూరు గ్రామంలో రామాలయ నిర్మాణానికి 25,000 రూపాయలు సమర్పణ. కొత్తూరు మండలం పొన్నుటూరు కాలనీలోని పొన్నుటూరు గ్రామ పంచాయతీ ప్రజల సహకారంతో నిర్మించబడుతున్న శ్రీ 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 కోదండ రామాలయం నిర్మాణమునకు విగ్రహాలకు పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారసల్లి రామరాజు 25,000 రూపాయలు గ్రామ పెద్దలకు గ్రామస్తులకు సమర్పించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ గ్రామస్తులందరూ ఐక్యమత్యంతో అందరి సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలకు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎద్దు చామంతి, సర్పంచ్ ప్రతినిధి ఎద్దు సంతోష్ కుమార్, రిటైర్డ్ వీఆర్ఓ బలగ అప్పారావు నాయుడు, గ్రామ పెద్దలు వి చంద్రశేఖరరావు, జి పవన్ కళ్యాణ్, జి కృష్ణారావు, కె తిరుమలరావు, పి శేఖర్రావు, కె గోవిందరావు గ్రామస్తులు పాల్గొన్నారు. ఉండవలసిన ఆలయాలు 3: 1 విద్యాలయము, 2 దేవాలయము, 3 గ్రంథాలయం. విద్యాలయం అన్నప్పటికీ మన ఊరిలో 100 సంవత్సరాల క్రితమే ఒరియా తెలుగు లాంగ్వేజ్లో పాఠశాల అప్పుడు పూర్తి స్థాపించారు. నిజంగా వాళ్ళు మనం అందరూ రుణపడి ఉంటాం. ఎందుకంటే 100 రోజుల క్రితం మన ఊరు వెళ్ళాలంటే ఒక ఏరు గంట అటువైపు వెళ్ళాలంటే, ఇటువైపు వెళ్ళాలంటే తంపర, అటువైపు వెళ్ళాలంటే రోడ్డు. ఆ రోజుల్లో మన గ్రామ పెద్దలందరూ కూడా పాఠశాల అవసరం అని చెప్పేసి ఇక్కడ మన పాఠశాలని స్థాపించారు. ఇక రెండోది ఆలయం అయినప్పటికీ శివాలయం ఉంది, 2 ఎల్లమ్మ గుడులు ఉన్నాయి, ఆంజనేయుడు గుడులు ఉన్నాయి. లేనిది ఒక రాముడు ఆంజనేయుడు ముందు వచ్చాడు, తర్వాత రాముడు మన ఊరిలోకి వచ్చాడు. మరి రాముడు దేవాలయం కట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈవేళ అయోధ్య మనం వెళ్ళి చూసాం. మేము అయోధ్యలో ఏ విధంగా అయితే అక్కడ ఏర్పాటు చేశారో ఇక్కడ కూడా ఆ విధంగా వీళ్ళు ఏర్పాటు చేశారు. నిజంగా ఈ నిర్వాహకులకు, ఈ స్థలదాతలకు, దీనికి సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అయితే మూడో కార్యక్రమం వచ్చిన గ్రంథాలయం. ఈ గ్రంథాలయం ఎందుకంటే పిల్లలకు చదువుకున్న పిల్లలకి అలాగే వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కొన్ని ఉంటాయి. అలాగే చదువుకుని ఉద్యోగం గురించి కొంతమంది ప్రయత్నం చేస్తారు, వాళ్ళు కొన్ని పుస్తకాలు అవసరం ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళకి కాలక్షేపానికి దైవభక్తి కలగడానికి పుస్తకాలు ఉంటాయి, అవి అవసరం. అట్లాంటి గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయండి. దానిలో మీకు ఖచ్చితంగా మీకు నేను ఉపయోగపడతానని తెలియజేస్తూ, మరి నిర్వహణ అనేది కూడా చాలా కష్టమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే దేవాలయం కానీ బడి కానీ గుడి కానీ ఏదైనా కట్టడం చాలా ఎంత కష్టమో దాన్ని నిర్వహించడం అంతకంటే కష్టం. ఎందుకంటే ఈవేళ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేపు ఉండదు. అలా కాకుండా అందరూ కూడా ఈవేళ ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్తో దీన్ని ఎంత మంచి పని చేస్తున్నారో రేపు భవిష్యత్తులో కూడా పల్లెటూరు రామాలయం కట్టారు, ఇప్పుడు కూడా బాగా మెయింటైన్ చేస్తాననే మాట మనకు రావాలి. ఎక్కడైనా చెడు మాట వస్తే ఇదంతా ఈ శ్రమలంతా మనకు వేస్ట్ అయిపోద్ది. చాలామంది పెద్ద పెద్ద దాతలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిర్వహణలు కూడా మీ వంతుగా నా వంతుగా నేను ఇక్కడ మీకు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, ఈ డబ్బులు కూడా నా డబ్బులు కావు, ఈ కొండూరు డబ్బులే, పచ్చడోళ్ళ డబ్బులే, మా శాఖర దగ్గర మా అప్పలనాయుడు మా అప్పర బాగా ఇచ్చిన డబ్బులు అనేవి, మరి ఈ ఊరు డబ్బులు ఈ ఊరికేని కనుక మరి మాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రామ ప్రతిష్ఠ అనుకొని ఆయన వచ్చారు. ఆయన 2 విషయాలు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ గారు అలాగే ఇద్దరు పెద్దలు అందరూ కూడా హాజరై ఉన్నారు. జై శ్రీరామ్. ఇప్పుడు రామరాజు గారు అతని పేరులో కూడా రామ ఉంది. జై శ్రీరామ్. రామరాజు గారిని మాట్లాడవలసిందిగా మిక్కిలి వినయపూర్వకంగా కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ మరో ఉండవలసిన ఆలయాలు 3. 1 విద్యాలయము, 2 దేవాలయము, 3 గ్రంథాలయం. విద్యాలయం అన్నప్పటికీ మన ఊరిలో 100 సంవత్సరాల క్రితమే ఒరియా తెలుగు లాంగ్వేజ్ల్లో పాఠశాల అప్పుడు పూర్తి స్థాపించారు. నిజంగా వాళ్ళు మనం అందరూ రుణపడి ఉంటాం. ఎందుకంటే 100 రోజుల క్రితం మన ఊరు వెళ్ళాలంటే ఒక ఏరు గడ్డ అటువైపు వెళ్ళాలంటే, ఇటువైపు వెళ్ళాలంటే తంపర, అటువైపు వెళ్ళాలంటే రోడ్డు. ఆ రోజుల్లో మన గ్రామ పెద్దలందరూ కూడా పాఠశాల అవసరం అని చెప్పేసి ఇక్కడ మన పాఠశాలని స్థాపించారు. ఇక రెండోది ఆలయం అయినప్పటికీ శివాలయం ఉంది, 2 ఎల్లమ్మ గుడులు ఉన్నాయి, ఆంజనేయుడు గుడులు ఉన్నాయి. లేనిది ఒక రాముడు ఆంజనేయుడు ముందు వచ్చాడు, తర్వాత రాముడు మన ఊరిలోకి వచ్చాడు. మరి రాముడు దేవాలయం కట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈవేళ అయోధ్య మనం వెళ్ళి చూసాం. మేము అయోధ్యలో ఏ విధంగా అయితే అక్కడ ఏర్పాటు చేశారో ఇక్కడ కూడా ఆ విధంగా వీళ్ళు ఏర్పాటు చేశారు. నిజంగా ఈ నిర్వాహకులకు, ఈ స్థలదాతలకు, దీనికి సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మూడో కార్యక్రమం వచ్చిన గ్రంథాలయం. ఈ గ్రంథాలయం ఎందుకంటే పిల్లలకు చదువుకున్న పిల్లలకి అలాగే వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కొన్ని ఉంటాయి. అలాగే చదువుకుని ఉద్యోగం గురించి కొంతమంది ప్రయత్నం చేస్తారు, వాళ్ళు కొన్ని పుస్తకాలు అవసరం ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళకి కాలక్షేపానికి దైవభక్తి కలగడానికి పుస్తకాలు ఉంటాయి, అవి అవసరం. అట్లాంటి గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయండి. దానిలో మీకు ఖచ్చితంగా మీకు నేను ఉపయోగపడతానని తెలియజేస్తూ, మరి నిర్వహణ అనేది కూడా చాలా కష్టమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే దేవాలయం కానీ బడి కానీ గుడి కానీ ఏదైనా కట్టడం చాలా ఎంత కష్టమో దాన్ని నిర్వహించడం అంతకంటే కష్టం. ఎందుకంటే ఈవేళ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేపు ఉండదు. అలా కాకుండా అందరూ కూడా ఈవేళ ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్తో దీన్ని ఎంత మంచి పని చేస్తున్నారో రేపు భవిష్యత్తులో కూడా పల్లెటూరు రామాలయం కట్టారు, ఇప్పుడు కూడా బాగా మెయింటైన్ చేస్తాననే మాట మనకు రావాలి. ఎక్కడైనా చెడు మాట వస్తే ఇదంతా ఈ శ్రమలంతా మనకు వేస్ట్ అయిపోద్ది. చాలామంది పెద్ద పెద్ద దాతలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిర్వహణలు కూడా మీ వంతుగా నా వంతుగా నేను ఇక్కడ మీకు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, ఈ డబ్బులు కూడా నా డబ్బులు కావు, ఈ కొండూరు డబ్బులే, పచ్చడోళ్ళ డబ్బులే, మా శాఖర దగ్గర మా అప్పలనాయుడు మా అప్పర బాగా ఇచ్చిన డబ్బులు అనేవి, మరి ఈ ఊరు డబ్బులు ఈ ఊరికేని కనుక మరి మాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాల జాతర జరిగింది. తొలుత అత్యవసర సమావేశం, తరువాత ప్రత్యేక సమాచారం,
చివరగా వార్షిక బడ్జెట్ సమావేశాన్ని అధికారులు నిర్ణయించారు. సమావేశాలకు 2-3 విభాగాల అధికారులు మినహా మిగిలిన విభాగాల అధికారులు హాజరు కాకపోవడంపై కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం చెంది ఇవేమైనా కౌన్సిల్ సమావేశాలనుకుంటున్నారా లేక కాలక్షేపానికి కబుర్లాడుకునే సమావేశాలనుకుంటున్నారా అంటూ కమిషనర్ను నిలదీశారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశపు హాల్లో కౌన్సిల్ అత్యవసర ప్రత్యేక 2024-25 వార్షిక బడ్జెట్ సమావేశాలు చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన జరిగాయి. వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, కమిషనర్ కనకారావు, 2-3 విభాగాల అధికారులు హాజరయ్యారు. అయితే మిగిలిన విభాగాల అధికారులు హాజరు కాకపోవడంపై కౌన్సిలర్లు బోను దేవా, పెద్దపాటి నాగేశ్వరరావు, సామరావుతు లలిత కమిషనర్ను ప్రశ్నించారు. అలాగే బడ్జెట్ లో పొందుపరిచిన రెవెన్యూ విషయమై టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నాగేష్ మాట్లాడుతూ డబుల్ అసెస్మెంట్లు ఉన్నాయని వాటిని తొలగించమంటూ ప్రతి సమావేశంలో చెప్తూనే ఉన్నామని అది మాత్రం ఎందుకు చేయట్లేదని టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నాగేష్ ప్రశ్నించారు. పట్టణమంతా పారిశుద్ధ్య నిర్వహణ గాని, డ్రైనేజీ వ్యవస్థ గాని, త్రాగునీరు గాని నానా చండాలంగా ఉన్నాయని, ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా పన్నులు కట్టాలంటూ ఇళ్లకు వెళ్లి దాడులు చేయమంటే ఏంటని గట్టిగా నిలదీశారు. ప్రతిరోజు నేను పొద్దున శానిటేషన్ చాలా వరస్ట్ అయింది. డ్రైనేజ్ సిస్టమ్ అసలు మెయిన్ రోడ్ మీరు వచ్చి ఎన్నిలోనే నేను ఒక ఆయన జగ్గేశ్వర నుంచి వచ్చాడండి. స్పెషల్ గ్రాంట్స్ ఎన్ఆర్ఓ మీద ఎదురు చూస్తానండి. సార్ మాకు బాటిల్ తెచ్చిమంటారని అడుగుతున్నారు. వాటర్ పెట్టి బాటిల్ తెచ్చేస్తారండి. మురికి నీరు వస్తుందండి. మనం మంచి నీరు వద్దాం అనుకున్నా కానీ మురికి నీరు వస్తుంది. ఏం లేదు. చెప్పేది ఏంటంటే మనకి వాళ్ళు వర్కర్స్ కూడా అడుగుతుంటారు. ఆ వర్కర్స్ రావాలి ఎందుకంటే పండగ టైంలో అంటే పండగ టైంలో ఫోన్ చేసిన దగ్గర మిషన్ లేదండి. మీరు వచ్చాక కొన్న 2-3 నేను ఎందుకు అడుగుతాను అసలు? మీరు రండి, లేకపోతే నేను తీసుకెళ్తాను. ఒక 3 ఇళ్ళు వదిలేసి వాళ్ళే 3 ఇళ్ళు వదిలేసి అక్కడ వరకు రోడ్డు వేసుకున్నారండి. సీసీ రోడ్డు నేను వెళ్ళి చూశాను. ఇవాళ 3 ఇళ్ళు 7 ఇళ్ళు వదిలేశారు. ఎందుకంటే రాజకీయంగా వదిలేశారండి. ఈ 3 ఇళ్ళకి దారి లేదు, కానీ వీళ్ళు పన్ను కట్టాలి. కుళాయి లేదు, డస్ట్బిన్ ఎవరు కూడా వీళ్ళు వెళ్ళట్లేదు, పుష్కట్ కూడా వెళ్ళట్లేదు. పన్ను కట్టకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామండి, పవర్ కట్ చేస్తామండి అని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారండి. ఇలాంటి కంప్లైంట్లు ఉన్నాయి సార్. ఎందుకంటే మీరు ఫీల్డ్లోకి వెళ్ళి చేస్తున్నారు, అందరితో చేస్తున్నారు అన్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. చాలా దారుణంగా ఉన్నాయి. డే టైం కూడా చాలా ఎక్కువైపోయాయి. అంటే పిఠాపురం 65 నుంచి 70 వేల మంది ఉన్నారండి. ఇంచుమించు డబ్బులు ఒక 2-3 రెట్లు ఎక్కువ ఉన్నాయండి. దోమలు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నాయి. బడ్జెట్ మీటింగ్కి అన్ని సెక్షన్లు కావాలి, అన్ని సెక్షన్లు అటెండ్ అవ్వాలి. నెల అయితే ఒక గంట మాట్లాడేసి వెళ్ళిపోతారు కదండి. ఇంకా వెళ్ళిపోతారు కదా, ఇంకా వాళ్ళ పని ఉండాలి కదా. మీ ఒక సెక్షన్ అంటే 5 సెక్షన్ నుంచి రావాలి. మాకు కమలండి 2 సెక్షన్ల నుంచి కనబడతారు. ఉన్న 3 సెక్షన్లు ఏదండి ఏమన్నారండి? ఆయన వస్తారా లేదా? మీరు మీ యొక్క ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే జనసేన కౌన్సిలర్ చైర్మన్ అయిన తర్వాత ఆయన కౌన్సిల్ వచ్చారనుకున్నారండి. ఆయన వస్తే లేదా మాకు కోరిక ఏదో పిఠాపురం టౌన్ డెవలప్మెంట్ వస్తుందండి. ఒక ఇంటిమెంట్ అయితే నేను ఇప్పుడు లేకపోతుంది కదా, అమూల్యమైన సమయం వేస్ట్ అవుతుంది. అలా జరిగినప్పుడు మాట్లాడే కన్సల్ట్ పర్సన్కి ఇవ్వండి. పార్లు ఏమంటారండి? పార్లు ఇవ్వట్లేదంట. మరి పార్లు ఇవ్వట్లేదండి వర్క్ చేయడానికి. ఇవాళ మార్నింగ్ అడిగితే నా పార్లు ఇవ్వలేదండి. ఇవ్వలేదు అంటే ఏమయ్యంటే పోయే అంటున్నారు. మిమ్మల్ని అడిగితేనే మీరు లేవంటున్నారట. మరి అడుగుతున్నారండి మీరు. అక్కడేమో ఎక్కడ టిట్కో ఉంది, టిట్కోలో ఇక్కడ పనిచేసిన వాళ్ళు టిట్కోలోకి వెళ్ళి పనిచేస్తున్నారు. అక్కడ ఇక్కడ మోహన్ గారు వదిలేశారు, అయితే నాకు వదిలేశారు. 7 గంటల కానారపాకలు మా ఊరు చివరు కాబట్టి వెళ్ళమనేశారు.
తీయట్లేదు అసలు. అల్లూరు జిల్లాలోని జీకే వీధి మండలం గుమ్మిరేవుల మండల పంచాయతీ పరిధిలోని అన్నవరం మెట్టవీధి గ్రామంలో రహదారి లేక ఆదివాసీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత 5 సంవత్సరాలుగా ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి రోడ్డు వేయాలని ఆర్జీలు పెట్టినా ఫలితం లేకపోవడంతో విసుగు చెందిన గిరిపుత్రులు గ్రామ ప్రజల నుంచి డబ్బులు చందాలు వేసుకుని జేసీబీ మిషన్ సాయంతో గ్రామస్తులే స్వయంగా తాత్కాలిక రోడ్డును నిర్మించుకున్నారు. వారి సాహసానికి చుట్టుపక్కల ప్రక్కల వారు అభినందించారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాలు మన్యం ప్రాంతం అభివృద్ధికి మేము అంతా చేశాం ఇంత చేశామంటూ ప్రకటన చేసుకుంటూ కాలం వెళ్లదీయడం కాదు, గిరిజనుల కనీస అవసరాలను ఇబ్బందులను లేకుండా చూడాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ దృశ్యం చూసి ఎప్పటికైనా అధికారులకు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు అవ్వాలని కోరుకుంటూ వారు పడుతున్న సమస్యలను ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు త్వరితగతిన పూర్తి స్థాయిలో శాశ్వత రోడ్డు పరిష్కారం చేయాలని స్థానికులు చెబుతున్నారు. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీకి చెందిన అన్నవరం మెట్టవీధి గ్రామం. మా గ్రామానికి రహదారి లేక మా గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి ఎన్నోసార్లు గవర్నమెంట్ దృష్టికి మేము వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మా రహదారి మాకు పరిష్కారం కాలేదు. కాబట్టి మేము మా యొక్క స్వయం కృషితో ప్రతి ఒక్క కుటుంబానికి మేము సందాలు కలెక్షన్ చేసుకొని మా యొక్క రహదారిని మేము నిర్మించుకోవడం జరుగుతుంది. ఇక పైన ప్రభుత్వం మా యొక్క కష్టాన్ని గుర్తించి మా యొక్క సమస్యని పూర్తిగా పరిష్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కొత్తూరు మండలం కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొన్న శ్రీకాకుళం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు కలమటి వెంకటరమణమూర్తి గత 7 నెలల్లో సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రాండ్ ఏపీగా మార్చిన ఘనత సిబిఎన్ది. చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన విజయవంతమైంది. 2014-19 మధ్య 11.4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తే తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేసి రాష్ట్రం నుంచి పంపించేశారు. 1061 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభించి నేటికి 61% పనులు పూర్తి అయ్యాయి. మిగతా పనులు ఫిబ్రవరి ఆఖరి వారానికి పూర్తి చేస్తాం. నిన్నటి రోజుకి లోకేష్ పాదయాత్ర ప్రారంభించి 2 నెలలు పూర్తయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. యువగలం పాదయాత్రతో లోకేష్ అంటే ఏంటో, ఆయన పనితనం ఏంటో నిరూపించుకున్నారు. సంక్షోభంలో అవకాశాన్ని చూసుకోవాలనే సిబిఎన్ ఆలోచనలతో యువగలం పాదయాత్ర ముందుకు సాగించారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభించి 3132 కిలోమీటర్లు పూర్తి చేశారు. 11 ఉమ్మడి జిల్లాలలో 97 నియోజకవర్గాలలో 2097 గ్రామాల్లో యువగలం పాదయాత్ర సాగింది. పాదయాత్రలో ఎన్నో ఇబ్బందులు, మాట్లాడితే మైక్ తీసుకున్నారు, నిల్చుంటే బెంచ్ తీసుకున్నారు, అక్రమ కేసులు పెట్టారు, అనుచరులపై దాడులు చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని ఇబ్బందులు పెట్టి పాదయాత్రను ఆపాలని చూసినా సరే వెనక్కి తిరిగి చూడకుండా అన్నిటి ఎదుర్కొని ముందుకు సాగి యువగలం పాదయాత్ర విజయవంతం చేశారు. ప్రజలకు భరోసా ఇచ్చి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. రెడ్ బుక్ తో ప్రత్యర్థుల గుండెల్లో సింహ స్వప్నమయ్యారు. యువగలం పేరుతో ఆయన పాదయాత్ర ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయింది. యువగలంలో ఆయన పాదయాత్ర చూసుకుంటే లోకేష్ మీద ఎన్నో అవాకులు చెవాకులు పేలిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆయనలో వచ్చిన మార్పు, ఆయనలో వచ్చిన పనితనం చూసి యువగలం ఆయనకు ఒక ఎంబీఏ లాంటిది. ఆయన నిన్న మాట్లాడుతూ చెప్పాడు, ఒక ఎంబీఏ ఎలాగైతే చదివితే ఏ విధంగా తెలుస్తుందో అలాగే ఒక ఎంబీఏ చదువుకున్న విద్యార్థిని నేను యువగలం నాకు ఎంబీఏ నేర్పించిందని చెప్పాడు. ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసి సుమారు 3100 కిలోమీటర్లు నడిచి 11 ఉమ్మడి జిల్లాల్లో 97 నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగించాడు. 2097 గ్రామాల్లో ఆయన పాదయాత్ర చేసుకుంటూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని మరి ముందుకెళ్ళడం జరిగింది. ఒకరోజు కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు, మీకు అందరికీ తెలుసు. పాదయాత్రలో చేతిలో మైక్ తీసుకున్నారు, మరి నిల్చుంటే మరి స్టూల్ కూడా తీసేసిన రోజులు ఉన్నాయి. వాళ్ళ కార్యకర్తలు ఆయనతో పాటు నడుస్తున్న కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు, బస్సుల్లో తరలించారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన జడకుండా ప్రజలకి భరోసా ఇస్తూ, ప్రజలకు భరోసా కల్పిస్తూ
ముందుకు సాగడం జరిగింది. పాదయాత్రలో ఆయనకు పెట్టే ఇబ్బందులు ఇన్నన్ని కావు. ఆయన వాటిలో నుంచి ఆయన అనుభవాన్ని ఈరోజు ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు వస్తే ఏ విధంగా సహకరించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఆయన ప్రజా దర్బారాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని ప్రజల నుంచి వచ్చిన వింతలు స్వీకరిస్తూ మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇదే అంశంలో ప్రతిపక్షాలు ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాయి, తట్టుకోలేక ఎన్నో మాట్లాడుతున్నారు. కానీ ఆయన ప్రజలకు ఇచ్చిన మాటలన్నింటినీ ఒక్కొక్కటి తీరుస్తూ, అలాగే రెడ్ బుక్ను కూడా ఆయన ఒక పక్క నుంచి ఆయనేమో తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఆయనకి ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే రామ్మోహన్ నాయుడు గారు కానీ, వివిధ మన మంత్రులు కానీ అందరూ వెళ్ళి ఈ 7 నెలల కాలంలో సుమారు 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి, మరి ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ అంటే 2014-19లో 11.4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెస్తే, మరి మధ్యలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఈ ఎవరైతే పెట్టుబడులు పెడతామన్న నాయకులు ప్రజలు అంటే వ్యాపారస్తుల్ని తిరిగి వెనక్కి తరలిలేయడం జరిగింది. లులు గ్రూప్ కానీ ఇంకేవో ఇండస్ట్రీస్, చాలా ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయాయి కదా, మనకందరికి తెలిసిన సత్యమే. అమర్ రాజా కానీ ఎన్నో వెనక్కి వెళ్ళిపోయినాయి. సుమారు ఈ 11 లక్షల కోట్లు తెచ్చిన తర్వాత మరి ఇవేళ 5 లక్షల కోట్లు 7 నెలల్లో తేవడం జరిగింది. నేను దావోస్ పర్యటనలో కలుపుకొని చూసుకుంది. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ప్రాధాన్యతిస్తున్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని మేళ నుంచి తీసుకెళ్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా కొంచెం అధిక నోటుపాట్లు ఉన్నాయి, తీసుకున్న తర్వాత పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మీకు చిన్న ఎగ్జాంపుల్, అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీకు గత 5 సంవత్సరాల్లో రోడ్లు, గుంతలు పడిన రోడ్లు మనం అందరం ప్రతి గ్రామంలో కూడా చూసాం. 1067 కోట్ల రూపాయలతో మరి ఆ గోతులు పూర్తి కార్యక్రమం మన పండక్కి పూర్తి చేయాలన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 65% పని పూర్తయింది. మిగతా 40%, 35% కూడా ఈ నెలాఖరు ఫిబ్రవరి నెలాఖరికి పూర్తి చేయడానికి కృతజ్ఞతతో ఉన్నాం. ఈ విధంగా మేము తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం మేళవించుకొని ముందుకెళ్తూ ఇవాళ అమరావతికి 15,000 కోట్లు తెచ్చాం. మరి పోలవరంకి 15,000 కోట్లు తెచ్చాం. మొన్నే విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు తెచ్చాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, అలాగే మరి మన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇవాళ గ్రామీణాభివృద్ధి ఇప్పుడు చూస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా వందలాది కిలోమీటర్ల సిసి రహదారులు వేస్తున్నాం, అలాగే రైళ్లు కడుతున్నాం. ఇవన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీ సాధించిన ప్రగతి 7 నెలల్లో. ఇంకా ముందుకెళ్ళడానికి మరి అందరం కూడా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా కెర్లంపూడిలో సహకార పరపతి సంఘంలో అవినీతిపై గ్రామస్తులు మండిపడ్డారు. సొసైటీలో 104,18,10,598 రూపాయలు అవకతవకలు జరిగినట్లు ప్రత్యేక అధికారి రంగనాయకులు తెలిపారు. చనిపోయిన వారితో పాటు భూములు లేని వారికి రుణాలు జారీ చేసినట్లు గ్రామస్తులు అధికారులకు తెలిపారు. ఓ రైతు తల్లి చనిపోయి 10 సంవత్సరాలు అయిందని, ఆమె పేరుతో 8 లక్షల రూపాయలు రుణం తీసుకున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ రుణాలను రికవరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలపగా గ్రామస్తులు దీనిపై మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్లగా పరపతి సంఘాన్ని సొసైటీగా పిలుస్తారు. రాష్ట్రంలోని అతిపెద్ద స్కామ్ గా కెర్లంపూడి మండలంలో జరిగినట్లు చెప్పవచ్చు. ఈ సొసైటీలో 1 లేదా 2 గ్రామాల రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు. సహకార సంఘం పరిధిలో పనిచేస్తాయి. గతంలో 2010లో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడి సహకార పరిధిలో అక్రమాలు భారీగా జరిగాయి. వీటికి సంబంధించి 15 సంవత్సరాల తర్వాత ప్రజావేదిక నిర్వహిస్తే కళ్లు చెదిరే ఆశ్చర్యాలు బయటపడ్డాయి.
కిర్లంపూడి పరపతి సొసైటీలో 104,18,10,598 రూపాయలు అక్రమాలు జరిగాయని సహకార అధికారి రంగనాయకులు వెల్లడించారు. కేవలం 1-2 గ్రామాలకు ఇవ్వాల్సిందే బినామీ పేర్లతో బూరుగుపూడి, కిర్లంపూడి, సోమవారం, సింహాద్రిపురం, వేలంక గ్రామాలతో పాటు ఇతర మండలం రైతులకు కూడా బినామీ పేరును రుణాలు ఇచ్చినట్లు 7,000 మంది రైతులు సొసైటీ సభ్యులుగా ఉన్నారని, దీనిలో చనిపోయిన వారికి రుణాలు మంజూరు చేసినట్లు అధికారి రంగనాయకులు చదివి వినిపించారు. రైతులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి నోటీసులు ఎలా జారీ చేస్తారు, వారిలో రుణాలు ఎలా ఇస్తారు, ఎలా కట్టిస్తారని దీనికి సమాధానం చెప్పమని అధికారులను నిర్బంధించే ప్రయత్నం చేశారు. జనం తగులుకుని కొట్టుకు తగులుతుంటే ఆడు పువ్వు అమ్ముకుంటే మీరు కట్టించుకోవడం ధర్మం అని అడిగాను సెక్రటరీ గారిని. అడిగాను సార్, అడగండి, ఇక్కడే ఉన్నారు కదండి. పత్తిపాలెం మేము ఇదంతా అయిపోయిన తర్వాత మీకు డబ్బు మీకు ఇస్తా వడ్డీతోటి సార్ మీకు బాగా తెలిసినట్టు ఏదైనా చర్య లేదు కదా సార్. బాకీ తీసేయండి, బాకీ తీసేయండి, ఉండండి, బాకీ తీసేయండి సార్. మరి ఎలాగా కాగితం బ్యాంక్ ఎలాగండి అంటే బాబు ఈ అమలు ఉన్నప్పుడు ఈ మహానుభావులు రైతులు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళ మీద రాలేదండి 130 కోట్లు 20 లక్షలండి. అలాగే సార్ చిన్న మనవండి. కాకినాడ జిల్లా జగంపేట మండలంలో పవన్ కళ్యాణ్ సూపర్ 6 పథకాల అమలుకు బాధ్యత తీసుకోవాలి. ప్రజలను ఎలా మోసం చేయాలో అన్న విషయంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారని నమ్మించి వంచడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షులు ఉమ్మి రఘురాం అన్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇవ్వటం, ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకుని అమలు పరిచే సమయం వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి బాలేదని, జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని నిందిస్తూ దివాలా తీసిన వాడిగా చేతులెత్తేయడం ఆయనకు పరిపాటి అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఉమ్మి రఘురాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. నిన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల మీద మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క ప్రతిస్పందనని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి ప్రతి హామీని రెట్టింపు చేస్తూ దానికి అదనంగా ఇంకొన్ని హామీలని జోడించి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నైజమే అంత, ఆయనకి మోసం చేయడం అన్నది వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈరోజు ఆయన నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, పథకాలు ఇవ్వాలనుకుంటున్నా సరే ఇవ్వలేకపోతున్నామని, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని, సంపదను సృష్టించిన తర్వాత మరి ముఖ్యంగా వృద్ధి రేటు పెరిగిన తర్వాత పథకాలు ఇవ్వడం గురించి ఆలోచన చేస్తామని, కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల్ని డైవర్ట్ చేయలేమని, అమరావతికి కానీ, స్టీల్ ప్లాంట్కి కానీ, పోలవరానికి కానీ ఈ రకమైనటువంటి వాదన ఆయన వినిపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పక్కాగా పేద ప్రజలను మోసం చేసేటటువంటి కార్యక్రమంలో ఒక భాగం. ఆయన విజనరీ ఉన్నటువంటి నాయకుడిని ఆయనంతటా ఆయనే ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. ఆయన విజనరీ ఎందులోనంటే ప్రజల్ని మోసం చేయడంలో ఆయనకు ఉన్నటువంటి దూరదృష్టి. ఏ రకంగా ప్రజలకి మాయమాటలు చెప్పి మోసం చేయొచ్చో ఆయనకి తెలిసినట్టుగా మరి ఎవరికి కూడా తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మీరు చెప్తానే ఉన్నాం, 2014లో ఇచ్చినటువంటి సుమారు 600 పైగా హామీల్ని నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎలా నెరవేరుస్తాడో ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి పేద ప్రజలను అందరూ కూడా కోరడం జరిగింది. కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను, నేను అమలు పరుస్తానని చెప్పి ఆయన స్వయంగా ఈ సూపర్ 6 పథకాలని ఆయన యొక్క ప్రసంగాల్లో పదే పదే చెబుతూ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి విధానం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం అనేది ఒక వ్యాపార సంస్థగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, లాభ నష్టాలను బేరీజ్ వేసుకుని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.
పిల్లల చదువుల విషయంలో ఖర్చు పెట్టేటటువంటి ఖర్చుకి మరి ఆదాయానికి సంబంధించినటువంటి విధంగా మాట్లాడే అంతవరకు సమంజసం. అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి పేద ప్రజల గురించి ఆ విధంగా నమ్మించి మోసం చేయడం అంతవరకు సమంజసం. ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు తెలుసుకున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా తప్పుగా మాట్లాడి ఆయన పేద ప్రజల పట్ల ఆయన చూపించినటువంటి మక్కువ, నిజంగా ఒక మనసు ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా, పేద ప్రజల సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలన్నా, పిల్లల చదువుకి, ఇంగ్లీష్ మీడియం చదువులకి లేదా ఉన్నతమైనటువంటి చదువులకి ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వాలన్నా అది పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తులకి సాధ్యపడుతుంది. నిజంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే అన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు పేద ప్రజలు. అన్నిటిలోనూ కోతలు విధించి సంపద సృష్టించడం అంటే ఒక పక్కన విద్యుత్ ఛార్జీలు పెంచడం, మిగిలిన ఛార్జీలను పెంచడం, ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే సంపద సృష్టి. ఒక్కటైతే నిజం, సంపద సృష్టి జరుగుతుంది ఎవరికంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కూటమి నాయకులకి, కార్యకర్తలకి ఈరోజు సంపద సృష్టి అనేది జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలకి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి పార్టీ నాయకులు కానీ చేస్తున్నటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏ రకంగా ఈ పరిపాలనను అంతమొందించాలనేటువంటి ఆలోచన ప్రతి పేదవాడి మధ్యలోనూ ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే అంత తీవ్రంగా ఉంటుంది. అన్నీ మోసాలే. స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడుతున్నటువంటిది నిజంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది అనేటువంటి స్టేట్మెంట్ ఇవాళ వరకు రాకపోగా కేవలం ప్యాకేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి. 2 లక్షల కోట్ల పైచీలకు ఆస్తులు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి 20,000 కోట్ల అప్పులు ఉన్నాయనేటువంటి నెపంతో మరి 100 ఎకరాల భూమిని కబ్జా చేయాలనేటువంటి ఆలోచనతో, ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనతో ఈరోజు జరుగుతున్నటువంటిది కూడా అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ఈరోజు నిన్నగాక మొన్ననే మరి కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నటువంటి 51 మంది డ్రైవర్లు తొలగించారన్నట్టు స్టీల్ ప్లాంట్లో ఏ రకంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందో మరి పెద్దలు చెప్పాల్సినటువంటి విధంగా సమయం వచ్చింది. అలాగే స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి సొంత గనులు కేటాయించకుండా మరి స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి మాయ మాటలు చెప్పడం, ప్రైవేటీకరణ ఆగిందని గొప్పలు చెప్పుకోవడం, అది కూడా పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆగిందని చెప్పుకోవడం, ఇదంతా చాలా దురదృష్టకరమైనటువంటి విషయాలు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దారుణమైనటువంటి పాలన జరుగుతూ ఉంది. దావోస్ పర్యటనకు వెళ్ళి మరి ఏ విధమైనటువంటి పెట్టుబడులు తీసుకురానటువంటి అసమర్థ ముఖ్యమంత్రికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయినలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి గ్రామంలోనూ ఆయనకంటూ ఒక మార్పు పరిపాలన చూపించారు. సచివాలయ నిర్మాణాలు జరిగినాయి, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగినాయి, హాస్పిటల్స్ నిర్మాణాలు జరిగినాయి, నాడు నేడులో హాస్పిటల్ అభివృద్ధి జరిగినాయి, స్కూల్స్ అభివృద్ధి జరిగినాయి, పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చినాయి. ఇవన్నీ జరిగినటువంటి పరిపాలన కాదని నమ్మించి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయడం ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాధపడుతున్నటువంటి విధానాన్ని మనందరం కూడా గమనించాలి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉన్నటువంటి పార్టీ, పేదల మేలు కోసం ఉన్నటువంటి పార్టీ. ఒక పక్కన విద్యార్థులు కానీ లేదా కార్మికులు కానీ మరి ఈరోజు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళలో కోత విధించే విధంగా మరి వాళ్ళ యొక్క ఉద్యోగాలు పోయే విధంగా ఈరోజు జరుగుతున్నటువంటిది కూడా ఒకసారి మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎక్కడికక్కడ వాలంటీర్లకి 5,000 బదులు 10,000 ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు వాలంటీర్లను రద్దుపరిచినటువంటి విధానం కూడా మనం చూస్తాము. అంటే ఉపాధి లేదు, సంక్షేమం లేదు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి లేదు. మరి మహిళలకి డబ్బులు ఇస్తున్నారు, మహిళలకి ఇచ్చేటువంటి డబ్బులు లేవు, అమ్మకి తల్లికి వందనం లేదు. అందరినీ మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు. దానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించినటువంటి నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు. ఇక బీజేపీ మాట చెప్పనే అవసరం లేదు. మరి ఈ విధమైనటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతోంది. వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఉన్నతి కోసం లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అవుతారా, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారా, ఈ విధమైనటువంటి చర్చలే కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు నాయకులు. జగ్గంపేట గ్రామంలో శ్రీ దుర్గా రావులమ్మ అమ్మవారి సంబర మహోత్సవాలు 2వ రోజు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా జగ్గంపేటలో సెట్టిబలిజపేట పెద్దలు నిర్వహించారు. ఈ సంబర మహోత్సవాలు సెట్టిబలిజపేట రామాలయం నుంచి మొదలుకొని గ్రామంలో పుర వీధులు తిరుగుతూ మెయిన్ రోడ్డు గుండా సాయంత్రంకి రామాలయానికి చేరుకుంటుంది. ఈ సంబరం గత 75 సంవత్సరాల నుంచి పూర్వీకులు ఆనవాయితీగా వస్తుందని కాలనీ వాసులు తెలిపారు. ఈ సంబర మహోత్సవంలో గరగ నృత్యాలు, శక్తి వేషాలు, బండ్లపై అమ్మవారు, వెంకన్న బాబు తదితర వేషాలు పలువురిని ఆకట్టుకుంటాయి. ఈ సంబర మహోత్సవంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జగ్గంపేట రఘునాథరావు ఆధ్వర్యంలో పోలీస్ గస్తీ నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైసీపీ చేసిన అప్పుల వల్ల కొత్త అప్పులు దొరకడం లేదన్న ఏపీ ముఖ్యమంత్రి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని పవర్ పాయింట్ ద్వారా తెలిపిన చంద్రబాబు. వైజాగ్ ప్రొఫైల్స్ గ్రీన్ సిటీ శ్రీవారి ఆలయాన్ని స్పీకర్ తో కలిసి సందర్శించిన ఐటీ మంత్రి నారా లోకేష్. ఆయన పాత్రుడికి చిన్నబాబుతో పాటు ఎంపీ భరత్ కు గాజువాక ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో నిర్వహించిన శ్రీ శంబర పోలమాంబ జాతరకు పోటెత్తిన భక్తులు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన రాష్ట్ర గిరిజన మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. జిల్లావాణి ఛానల్ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తుందని కితాబునిచ్చిన నందిగామ ఆర్డీఓ. 2025వ సంవత్సరం సంబంధించిన జిల్లావాణి రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించిన బాలకృష్ణ. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.